వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిలో భాగంగా నిర్మించిన సచివాలయాలు, సీసీ రోడ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రారంభించిన శిలా ఫలకాలను టీడీపీ నాయకులు విధ్వంసం చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని రాయమాల్పురం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే అభివృద్ధి చేయాలి కానీ అభివృద్ధికి గుర్తులుగా ఉన్న శిలా ఫలకాలను విధ్వంసం చేయడం సరికాదన్నారు. నంద్యాల మండలం అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ పూర్ణశ్రీను మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధిని మాత్రమే ప్రజలకు అందించామని, ఎక్కడా కూడా దౌర్జన్యాలకు, విధ్వంసాలకు, దాడులకు తావు లేకుండా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరిపాలన సాగించారన్నారు. తెలుగుదేశం నాయకులు గెలిచిన మొదటి రోజు నుండే గ్రామాలలో విధ్వంసాలు, దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు, విధ్వంసాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను, శిలాఫలకాలను టీడీపీ దుండగలు ఇంకా ప్రమాణికంగా కూడా చేయలేదు. వారి ప్రభుత్వం ఉందనే దౌర్జన్యంతో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, శిలాఫలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలాఫలకాలను, అదేవిధంగా గ్రామంలో నడి రోడ్లో ఉన్నటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి కారకులవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకుని పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాను. వారిని ఖచ్చితంగా శిక్షించాలని త్వరలో గుర్తించి కోరుతున్నా. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామమైన మా గ్రామంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు చూసి టీడీపీ వాళ్ళు ఓర్వలేక అక్కడ కట్టించిన శిలాఫలకాలు పలగొట్టడం జరిగినది. ఇట్లాంటి చిల్లర పనులు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పోటీపడి గ్రామం డెవలప్మెంట్ చాలా గానీ ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు చేసి గ్రామంలో లేని లిగాడీలు సృష్టించడం అనేది పద్ధతి కాదు. ఎవరైనా ఒకటే, మాకు వాళ్ళకు కూడా ఎటువంటి ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా విభేదాలు అయితే లేవు. ఎందుకో ఈ విధంగా వాళ్ళ మనసులో ఈ శిలాఫలకాలు పనగడం అనేది ఎందుకు ఇట్లా ఆలోచన చేసినారో నాకైతే తెలియడం లేదు. దయచేసి నేను కూడా వాళ్ళని కోరడం ఏమనేదంటే, ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, దయచేసి నువ్వైనా నేనైనా గానీ మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పాటుపడి మన గ్రామం డెవలప్మెంట్ చేయాలి కానీ చిల్లర వ్యవహారం చేయడానికి పద్ధతి కాదు. నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఈ పోలీసు ఆఫీసర్లకు అందరికీ ఏమని తెలియడం అంటే, ఇటువంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.